పుష్ప ఎవరండి? నేను పుష్ప చూడలేదండి. ప్లీజ్ దేవుడు సాక్షిగా చెప్తున్నాను. వచ్చిందయ్యా వయ్యారి. నేను పుష్ప 2 మూవీ చూడలేదు, పుష్ప సాంగ్స్ వినలేదు, నిజంగా చెప్తున్నా. కానీ ఒక డైలాగ్ అంత రీల్స్ చూసినప్పుడు స్క్రోల్ అయినప్పుడు వైరల్ అయిందంటే ఇది బ్రాండ్, ఇది అది కాదమ్మా బ్రాండ్, ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇది బ్రాండ్ అంటే ఇది మా బ్రాండ్. బ్రాండ్ అనేదే బట్టల్లో ఉండేది కాదు, బట్టకడలో ఉంటది. పుష్ప ఏంటో నాకు తెలీదు అసలు. ఇంత వయసు వచ్చిన మీకు తుత్త రాగదా? ఎవడా నీలాంటిది ఒక్కటి చాలు కొట్టుకొని చావడానికి. అభిమానులు ఇప్పుడిప్పుడే కొద్దిగా చల్లబడ్డారు. మళ్ళీ ఎలాంటిది ఒకటి వచ్చి అమ్మాయి కాబట్టి బూతులు మాట్లాడతా, లేకుండా నోటి నుండి పచ్చి బూతులు వస్తే పుష్ప ఎవడా అని అడిగినవుగా చెప్తా చూడు. డే 1 350 కోట్లు కొట్టినాడు, బాలీవుడ్ లోని 1000 కోట్లు కొట్టినాడు, ఓవరాల్ గా 1700 కోట్లు కొట్టినాడు. బాహుబలి తర్వాత అంతటి మగాడు మళ్ళీ తెలుగు నుండి రాలేడు, అంతటి సినిమా తెలుగు నుండి రాదు. బాహుబలితోనే తెలుగులో సత్తా అయిపోయింది, బాహుబలితోనే తెలుగులో తట్టపుట్ట సర్దుకున్నారు అని చెప్పి బాలీవుడ్ కుక్కలు అరుస్తుంటే ఒక్కడు సింగిల్ గా వితౌట్ రాజమౌళి, వితౌట్ ప్రమోషన్స్, వితౌట్ పిఆర్ టీం వెళ్ళి అక్కడ కాలందరినీ కూడా గడగల్లాడించినాడు. పుష్ప అనేటటువంటిది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఇలాంటి తిక్కల ముందు వచ్చేసి ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మళ్ళీ పుల్ల పెట్టాలని చూస్తుంది.